చూడండి ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్లో మనం స్విచ్ కేస్ని యూస్ చేసి బేసిక్ క్యాల్కులేటర్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేద్దామో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఏమవుతుంది, ఫస్ట్ ఎక్స్ వై అండ్ ఆప్ అంటే ఆప్షన్ అనుకోండి. ఓకేనా? ఎక్స్ వై ఆప్షన్ అనే ఒక 3 ఇంటీజర్ వేరియబుల్స్ని మనం డిఫైన్ చేసాం అనమాట. ఓకేనా? సో డిఫైన్ చేసాం కాబట్టి ఫస్ట్ మనకి ఏమవుతుంది అంటే మెమొరీ అలొకేట్ అవుతుంది. 4 bytes ఆఫ్ మెమొరీ అలొకేట్ అవుతుంది ఈచ్ వేరియబుల్కి. సో మనం ఏ వాల్యూ అనేది అసైన్ చేయలేదు కాబట్టి ఇనిషియల్గా ఏ వాల్యూ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మనం ఆ వాల్యూని గార్బేజ్గా కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకేనా? గార్బేజ్గా కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ మనకి ఏమవుతుంది, ఎంటర్ ఎక్స్ వై వాల్యూ అనేది ఇన్పుట్గా అని అడుగుతుంది. అంటే ఏదైనా ఎక్స్ వై వాల్యూస్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ 4 వై వాల్యూ 2 అనేది వై వాల్యూ 2గా ఇచ్చాను అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఎక్స్లోకి 4 వైలోకి 2 అనేది అసైన్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏమవుతుంది, నెక్స్ట్ మనకు ప్రెస్ 1 అడిషన్, 2 సబ్స్ట్రాక్షన్, 3 మల్టిప్లికేషన్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా? అంటే ఇది ఒక మెనూ లాగా అనమాట. ఇది అంటే అడిషన్ చేయాలనుకుంటే 1 ప్రెస్ చేయమని, సబ్స్ట్రాక్షన్ చేయమంటే 2 ప్రెస్ చేయమని, 2ని ఇన్పుట్గా ఇవ్వమని, మల్టిప్లికేషన్ చేయాలి అనుకుంటే 3ని ఇన్పుట్గా ఇవ్వమని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ కేసులో 1 అనేది ఇన్పుట్గా ఇచ్చాను అనుకోండి. ఓకేనా? సో 1 అనేది ఇన్పుట్గా ఇస్తే మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఆప్షన్లోకి 1 అనే వాల్యూ వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనకు కంట్రోల్ అనేది స్విచ్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తుంది. స్విచ్ స్టేట్మెంట్లో ఫస్ట్ మనకి ఏమవుతుంది, ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఎవాల్యుయేట్ అవుతుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎంత అంటే 1. ఓకేనా? సో ఇక్కడ ఈ 1 వాల్యూ ఏ కేసు యొక్క కాన్స్టెంట్ వాల్యూతో మ్యాచ్ అవుతుందో కంట్రోల్ అనేది మనకు ఆ కేసుకి సంబంధించిన స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఈ వాల్యూ అనేది కేస్ 1తో మ్యాచ్ అయింది కాబట్టి కంట్రోల్ అనేది ఈ స్టేట్మెంట్స్ దగ్గరికి వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ స్టేట్మెంట్స్ దగ్గరికి వచ్చి మనకి ఏమవుతుంది, పర్సెంటేజ్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎక్స్ ప్లస్ వై వాల్యూ. సో ఎక్స్ వాల్యూ ఎంత, 4. ఓకేనా? ఎక్స్ వాల్యూ 4 ప్లస్ వై వాల్యూ ఎంత, 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఇక్కడ అసైన్ అవుతుంది కాబట్టి 6. ఓకేనా? సో ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఏమవుతుంది అంటే అవుట్పుట్ అనేది 4 + 2 ఈజ్ ఈక్వల్స్ టు 6 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏమవుతుంది, నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే బ్రేక్ స్టేట్మెంట్. సో బ్రేక్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి కంట్రోల్ అనేది నెక్స్ట్ బ్రేక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? సో ఎప్పుడైతే బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో మనకు కంట్రోల్ అనేది అవుట్ ఆఫ్ ద స్విచ్ కేస్ వస్తుంది అనమాట. అంటే స్విచ్ కేస్ స్టేట్మెంట్స్ నుంచి కంట్రోల్ అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఏంటి, మనకు ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో నెక్స్ట్ మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా ఉంటుంది అనమాట కంట్రోల్ అనేది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ కేసులో నేను ఇన్పుట్గా వాల్యూస్ 4, 2 ఇచ్చాను, కాకపోతే ఆప్షన్ వాల్యూ అనేది 3 ఇచ్చాను అనుకుందాం. ఓకేనా? సో ఆప్షన్ వాల్యూ అనేది 3 ఇచ్చాను అనుకుందాం. ఓకేనా? ఆప్షన్ వాల్యూ 3గా ఇస్తే మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అనేది 3 అవుతుంది కాబట్టి 3తో మ్యాచ్ అయ్యే కేసు ఏంటి, 3తో మ్యాచ్ అయ్యే కేసు ఇది కేస్ 3 కాబట్టి. ఓకేనా? కంట్రోల్ అనేది మనకి ఏమవుతుంది అంటే కంట్రోల్ అనేది డైరెక్ట్గా కేసు 3కి సంబంధించిన స్టేట్మెంట్స్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఓకేనా? కేసు 3కి సంబంధించిన స్టేట్మెంట్స్ దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మల్టిప్లికేషన్ జరుగుతుంది అనమాట. ఓకేనా? సో దీనికి అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే ఎక్స్ వై ఎక్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ వై. అంటే ఇక్కడ 4 మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 8 అనేది మనకు అవుట్పుట్గా వస్తుంది అనమాట, అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఏముంది, బ్రేక్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి కంట్రోల్ అనేది నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కంట్రోల్ అనేది అవుట్ ఆఫ్ ద స్విచ్ కేస్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 1, 2, 3లో ఏ వాల్యూ అనేది ఇన్పుట్గా ఇవ్వలేదు అనుకోండి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్గా 2 అని ఇస్తే సబ్స్ట్రాక్షన్ అనేది అవుట్పుట్గా వస్తుంది. ఓకేనా? సో మనం 1, 2, 3లో ఏ వాల్యూ అనేది ఇన్పుట్గా ఇవ్వలేదు అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అదర్ దెన్ 1, 2, 3 ఏ వాల్యూ ఇచ్చినా కానీ
అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ అనేది ఏదైనా 7 ఇచ్చాను అనుకోండి, ఓకేనా. సో అప్పుడు ఆప్షన్ వాల్యూ మనకి ఏమవుతుంది, 7 అవుతుంది. ఎప్పుడైతే ఆప్షన్ వాల్యూ 7 అవుతుందో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ప్రెషన్ వాల్యూ కూడా, ఈ ఇంటిగ్రల్ ఎక్స్ప్రెషన్ వాల్యూ కూడా 7 అవుతుంది. కానీ ఈ 7 వాల్యూతో మ్యాచ్ అయ్యే ఏ కేస్ స్టేట్మెంట్ మనకు లేదు. సో ఎప్పుడైతే ఈ ఇంటగ్రల్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అనేది ఏ కేస్ వాల్యూతో కనుక మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు మనకి ఏమవుతుందంటే కంట్రోల్ అనేది బై డిఫాల్ట్ కేసుకి వెళ్తుంది అనమాట, ఓకేనా. సో డిఫాల్ట్కి వెళ్తుంది. ఇక్కడ డిఫాల్ట్లో మనం ఏమి ఇచ్చున్నాము, 1 2 3లో ఏది కాకపోయినా కానీ ఇన్పుట్గా ఇచ్చిన వాల్యూస్ యొక్క డివిజన్ అనేది అవుట్పుట్ ఇవ్వమని ప్రోగ్రామ్ రాస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే 4 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 అనేది మనకు ఇన్పుట్ గా ఇస్తుంది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయవలసిన కేసెస్ ఏం లేవు, నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమీ లేవు. కాబట్టి ఇక్కడ మనం బ్రేక్ అనేది యూజ్ చేయకపోయినా కానీ కంట్రోల్ అనేది అవుట్ ఆఫ్ ద స్విచ్ కేస్ వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయవలసింది ఏమీ లేదు కాబట్టి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, అవుట్పుట్ అనేది ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది ప్రింట్ అవుతుంది, ఓకే. సో ఇలా మనం స్విచ్ కేస్ స్టేట్మెంట్ యూజ్ చేసి అటు బేసిక్ క్యాల్కులేటర్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో ఈ ఎగ్జాంపుల్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు మనకు కొన్ని కేసెస్కి, ఓకేనా, అంటే కొన్ని డిఫరెంట్ కేస్ కాన్స్టాంట్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేయవలసిన స్టేట్మెంట్స్ అనేవి సేమ్ ఉన్నాయి అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇన్పుట్గా టెంపరేచర్ అనేది ఇన్పుట్గా ఇస్తున్నాను అనుకోండి, ఓకేనా. అంటే 10 నుంచి 30 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు, 10 నుంచి 30 సెంటీగ్రేడ్ వరకు ఏ వాల్యూ ఉన్నా కానీ దాన్ని నేను లో టెంపరేచర్గా డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. సో అలానే 40 నుంచి 60 వరకు ఏ వాల్యూ అనేది ఇన్పుట్గా ఇచ్చినా, అంటే ఏ డిగ్రీ సెంటీగ్రేడ్ని ఇన్పుట్గా ఇచ్చినా నేను దాన్ని మీడియం టెంపరేచర్గా డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. సో అలానే 70 నుంచి 80 అని వస్తే దాన్ని నేను హై టెంపరేచర్గా డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను, ఓకేనా. సో అంటే టెంపరేచర్ అనేది 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. కానీ ఈ 3 డిఫరెంట్ వాల్యూస్కి నేను ఎగ్జిక్యూట్ చేయవలసిన అంటే నా ఎగ్జిక్యూట్ చేయవలసిన స్టేట్మెంట్ ఏంటి, అది లో టెంపరేచర్ అని డిస్ప్లే చేయడం, ఓకేనా. సో అలానే 40 50 60 అంటే 3 డిఫరెంట్ కేసెస్కి అది ఎగ్జిక్యూట్ చేయవలసిన స్టేట్మెంట్ ఏంటి, మీడియం టెంపరేచర్ అని డిస్ప్లే చేయాలి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో అంటే ఏంటి, డిఫరెంట్ ఇన్పుట్స్ అనేవి వచ్చిన అంటే డిఫరెంట్ స్విచ్ కేసెస్కి, ఓకేనా. స్విచ్ కేసెస్ యొక్క కాన్స్టాంట్ వాల్యూస్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఆ డిఫరెంట్ కాన్స్టాంట్ వాల్యూస్ కూడా, అంటే ఆ డిఫరెంట్ కేసు కాన్స్టాంట్ వాల్యూస్ కూడా అది ఎగ్జిక్యూట్ చేయవలసిన స్టేట్మెంట్స్ అనేవి సేమ్ ఉన్నాయి అనుకోండి. అలాంటప్పుడు మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఇలా ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కంట్రోల్ ఫ్లో అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, ఇన్పుట్ అంటే ఎక్స్ అనే ఒక ఇంటీజర్ అనేది డిఫైన్ అవుతుంది, ఓకేనా. ఎక్స్ అనే ఒక ఇంటీజర్ అనేది డిఫైన్ అవుతుంది. సో దానికి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్గా వాల్యూ అనేది 20 ఇచ్చాను అనుకోండి, ఓకేనా. ఇన్పుట్గా వాల్యూ అనేది 20 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది, కంట్రోల్ ఎప్పుడైతే స్విచ్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తుందో అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ, ఈ ఇంటర్నల్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఏమవుతుంది, 20 అవుతుంది, ఓకేనా. 20 అయినప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూ ఏ కేసుతో అయితే మ్యాచ్ అవుతుందో కంట్రోల్ అనేది డైరెక్ట్గా అక్కడికి వెళ్తుంది అనమాట, ఓకేనా. కంట్రోల్ అనేది ఇక్కడికి వచ్చింది, కాకపోతే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి ఏమీ లేదు, అలాగని బ్రేక్ కూడా లేదు. కాబట్టి మనకి ఏమవుతుంది, కంట్రోల్ అనేది నెక్స్ట్ కేసుకి వెళ్తుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ కేసుకి వెళ్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, 20 సెంటీగ్రేడ్ ఈస్ లో అనేది డిస్ప్లే అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, ఓకేనా. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, మనకు బ్రేక్ స్టేట్మెంట్ ఉంది. కాబట్టి మనకి ఏమవుతుంది, బ్రేక్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కంట్రోల్ అనేది అవుట్ ఆఫ్ ద స్విచ్ కేస్ వస్తుంది, ఓకేనా. అవుట్ ఆఫ్ ద స్విచ్ కేస్ తర్వాత మనకి ఎటువంటి స్టేట్మెంట్స్ లేవు కాబట్టి ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. అలానే ఇప్పుడు నేను 10 ఇచ్చినా కానీ వాల్యూ అనేది 10 ఇచ్చినా కానీ, అంటే ఇన్పుట్గా వాల్యూ అనేది నేను 10 ఇచ్చినా కానీ మనకి ఏమవుతుంది, ఇది కేస్ 10తో మ్యాచ్ అవుతుంది. కానీ కేస్ 10లో మనకి ఎటువంటి స్టేట్మెంట్స్ లేవు ఎగ్జిక్యూట్ చేయడానికి, అవును కదా. కేస్ 10కి అలాగని బ్రేక్ కూడా లేదు. సో అందుకని ఏమవుతుంది, కంట్రోల్ అనేది నెక్స్ట్ కేసుకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ కేసులో కూడా 20 అనే కేసు కూడా మనకి ఏముంది, ఎటువంటి స్టేట్మెంట్స్ లేవు, బ్రేక్ కూడా లేదు.
కాబట్టి నెక్స్ట్ కంట్రోల్ అనేది 30 కేస్ 30 సంబంధించిన స్టేట్మెంట్స్ దగ్గరికి వస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది 10 సెంట్రిగేట్ లో అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మనకి బ్రేక్ ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది కంట్రోల్ అనేది అవుట్ ఆఫ్ ద స్విచ్ వస్తుంది, ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. ఒకవేళ మనం ఇక్కడ కూడా బ్రేక్ అనేది యూస్ చేయలేదు అనుకోండి, ఇక్కడ కూడా మనం బ్రేక్ అనేది యూస్ చేయకపోతే నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ కేస్ 40కి వెళ్తుంది, కేస్ 50కి వెళ్తుంది, కేస్ 60లో ఈ ఈ ఈ ఈ ఈ ప్రింట్ఎఫ్ ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అక్కడ మనం బ్రేక్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఆ బ్రేక్ ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత స్విచ్ కేస్ నుంచి బయటకు వస్తుంది అనమాట. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇన్పుట్ అనేది 80గా ఇచ్చాను అనుకోండి. ఇన్పుట్ అనేది 80గా ఇస్తే మనకి ఏమవుతుంది, ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ 80 అవుతుంది. సో దీనికి మ్యాచ్ అయ్యే కేసు ఇక్కడ ఉంది కాబట్టి ఓకేనా. సో అప్పుడు మనకి ఏమవుతుంది 80 డిగ్రీ సెంటిగ్రేడ్ హై అనేది ప్రింట్ అవుతుంది. కంట్రోల్ అనేది అవుట్ ఆఫ్ ద స్విచ్ కేస్కి వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు అదర్ దెన్ ఏ వాల్యూ అయినా కానీ, అంటే 10 నుంచి 80 వరకు నేను ఏ డిఫరెంట్ వాల్యూ ఇచ్చినా కానీ, అంటే అదర్ దెన్ 10 నుంచి 80 కాకుండా ఏ డిఫరెంట్ వాల్యూ ఇచ్చినా కానీ మన కంట్రోల్ అనేది ఏమవుతుంది, కంట్రోల్ అనేది డిఫాల్ట్ కేస్కి వెళ్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ అనేది 90 ఇచ్చాను అనుకోండి. ఎక్స్ వాల్యూ 90 ఇస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ కూడా ఈ ఎక్స్ప్రెషన్ లో వాల్యూ అనేది 90 అవుతుంది. సో ఈ వాల్యూ ఏ కేస్ స్టేట్మెంట్ తో కానీ మ్యాచ్ అవ్వదు కాబట్టి కంట్రోల్ అనేది డిఫాల్ట్ కేస్కి వెళ్తుంది. అక్కడ మనకి ఏమొస్తుంది, వాల్యూ ఈస్ నాట్ ఇన్ రేంజ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. వాల్యూ ఈస్ నాట్ రేంజ్ ఇన్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఈ ఎగ్జాంపుల్ యొక్క మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ కేసెస్ డిఫరెంట్ అయినా కానీ ఆ ప్రతి కేసెస్ డిఫరెంట్ అయినా కానీ ఎగ్జిక్యూట్ చేయవలసిన స్టేట్మెంట్స్ కనుక సేమ్ అయి ఉంటాయి ఆ డిఫరెంట్ కేసెస్ కి. సో అలాంటప్పుడు మనం ఈ రకంగా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో మనం ఏం చూస్తాము అంటే స్విచ్ స్టేట్మెంట్కి కేస్ స్టేట్మెంట్స్కి మధ్యలో మనం ఎటువంటి ఎక్స్ప్రెషన్ రాసినా కూడా, ఎటువంటి స్టేట్మెంట్ రాసినా కూడా అది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఓకేనా. సో ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వదు అంటే ఎప్పుడైతే కంట్రోల్ అనేది స్విచ్కి వస్తుందో అప్పుడు ఏ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ అయిన తర్వాత ఆ వాల్యూతో ఏ కేసు అయితే మ్యాచ్ అవుతుందో కంట్రోల్ అనేది డైరెక్ట్గా మనకు ఆ పర్టికులర్ స్టేట్మెంట్స్కి వెళ్తుంది అనమాట. ఓకేనా. సో అందుకని స్విచ్కి కేసుకి మధ్యలో మనం ఎటువంటి స్టేట్మెంట్స్ రాసినా కానీ అవి ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. ఓకేనా. ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఈ ఎగ్జాంపుల్లో కంట్రోల్ ఫ్లో అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకేనా. సో ఈ ఎగ్జాంపుల్లో కంట్రోల్ ఫ్లో అనేది ఒకసారి మనం కనుక చూస్తే ఇప్పుడు ఫస్ట్ ఏమైంది, ఫస్ట్ నేను ఒక రెండు ఇంటీజర్స్ ని డిఫైన్ చేశాను అనమాట. ఎక్స్ వై అనే రెండు ఇంటీజర్స్ ని డిఫైన్ చేశాను. వాటి యొక్క ఎక్స్ యొక్క వాల్యూ అంతా 10, వై యొక్క వాల్యూ అంతా 20. ఓకేనా. వై యొక్క వాల్యూ అంతా 20. సో ఫస్ట్ అంటే మనం ఇప్పుడు ఎక్స్ వాల్యూని బిఫోర్ స్విచ్ కేస్ ఎక్స్ వాల్యూ ఎలా ఉంది, ఆఫ్టర్ స్విచ్ కేస్ ఎక్స్ వాల్యూ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏమవుతుంది, ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఇక్కడ అవుట్పుట్ లో x = 10 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏమవుతుంది, కంట్రోల్ అనేది ఈ స్విచ్ స్టేట్మెంట్కి వస్తుంది, ఈ ఎక్స్ప్రెషన్ ని ఎవాల్యుయేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ y వాల్యూ ఎంత, y వాల్యూ అనేది 20. ఓకేనా. సో y వాల్యూ అనేది 20. సో ఈ 20తో మ్యాచ్ అయ్యే కేసు మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి కంట్రోల్ అనేది డైరెక్ట్గా ఈ ఎక్స్ప్రెషన్ నుంచి ఈ కేసు ఏదైతే మ్యాచ్ అయ్యిందో అంటే ఈ కేసు 20 యొక్క స్టేట్మెంట్స్కి వెళ్తుంది అనమాట. అంతేగాని కంట్రోల్ అనేది ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయదు. ఓకేనా. ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయదు. సో కంట్రోల్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏం ప్రింట్ అవుతుంది, ప్రింట్ఎఫ్లో మనం ఏం రాస్తున్నాము, ఇన్ కేస్ 20 అనేది రాస్తున్నాం అనమాట. సో మనకి అవుట్పుట్లో ఇన్ కేస్ 20 అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మనకి ఏమవుతుంది, బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయితే మనకి ఏమవుతుంది, కంట్రోల్ అనేది ఈ స్విచ్ స్టేట్మెంట్ నుంచి బయటకు వస్తుంది. సో దాని బయట మనకేముంది, ఇంకొక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉందన్నమాట. సో ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో మనం ఏం రాస్తున్నాము, ఇక్కడ కూడా మనం ఎక్స్ వాల్యూనే ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా. సో ఆఫ్టర్ స్విచ్ కేస్, సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఆఫ్టర్ స్విచ్ కేస్ ఎక్స్ వాల్యూ ఎంత ఉందో దాన్ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకేనా. x = 10 అనే ప్రింట్ చేస్తుంది. ఓకేనా. సో ఎందుకు ఇది అంటే,
స్విచ్కి కేసుకి మధ్యలో మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 10 అని రాసాం. ఎప్పుడైతే మనం స్విచ్కి కేసుకి మధ్యలో ఎటువంటి స్టేట్మెంట్ రాసినా కానీ ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ మనకు ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి ఎక్స్ వాల్యూ అనేది చేంజ్ అవ్వలేదు. ఓకేనా. సో ఇంతకుముందు ఎక్స్ వాల్యూ ఎంత ఉందో ఆ స్విచ్ కేస్ తర్వాత కూడా ఎక్స్ వాల్యూ అంతే ఉంది. సో అందుకని మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే అవుట్పుట్లో ఆఫ్టర్ స్విచ్ కేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఈ ఎగ్జాంపుల్లో మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైతే మనం కేస్కి యూజ్ చేసే కాన్స్టాంట్ వాల్యూస్ అనేది ఎప్పుడైనా సరే స్విచ్ కేసులో యూనిట్గా ఉండాలన్నమాట. ఓకేనా. సో యూనిట్గా లేకుండా మనం సేమ్ కాన్స్టాంట్ వాల్యూస్నే మళ్ళీ యూజ్ చేసాము అనుకోండి, అంటే మనం ఈ ఎగ్జాంపుల్లో అంటే చూస్తే ఇక్కడ కేస్ 10 అంటే ఇక్కడ కాన్స్టాంట్ వాల్యూ 10, ఇక్కడ కాన్స్టాంట్ వాల్యూ 10. ఓకేనా. సో సేమ్ కాన్స్టాంట్ వాల్యూ అనేది రిపీట్ అయితే ఏమవుతుంది అంటే ఈ ప్రోగ్రామ్ అనేది బిల్డ్ అవ్వదు అనమాట. ఓకేనా. సో ఈ ప్రోగ్రామ్ అనేది బిల్డ్ అవ్వదు, ఇది బిల్డ్ ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే స్విచ్ కేస్ స్టేట్మెంట్లో ఎప్పుడైనా సరే కేస్ యొక్క కాన్స్టాంట్ వాల్యూస్ అనేవి యూనిట్గా ఉండాలి. ఓకేనా. సో రిపీట్ అవ్వకూడదు అనమాట అవి. సో దీనికి మనకి ఏమొస్తుంది అంటే బిల్డ్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకేనా. బిల్డ్ ఎర్రర్ అవుతుంది. ఏం రీజన్ ఏం చెప్తుంది అంటే మనం డూప్లికేట్ కాన్స్టాంట్ వాల్యూస్ని యూజ్ చేస్తున్నాము అనేది రీజన్నే చెప్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే కేస్ పక్కన మనకి ఏం రావాలి అంటే కాన్స్టాంట్ వాల్యూ ఉండాలన్నమాట. ఓకేనా. కాన్స్టాంట్ ఉండాలి. అది మేబీ ఏదర్ ఇంటీజర్ కాన్స్టాంట్ అయినా ఉండొచ్చు, లేకపోతే క్యారెక్టర్ కాన్స్టాంట్ అయినా ఉండొచ్చు. ఓకేనా. సో ఈ ప్రోగ్రామ్ని మనం కనుక చూస్తే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ కేస్ వై అని రాసాం. ఓకేనా. సో కేస్ వై. సో ఇక్కడ వై అనేది ఏంటి, ఒక వేరియబుల్ అనమాట. ఓకేనా. సో వై అనేది వేరియబుల్. సో యాక్చువల్గా మనకు స్విచ్ కేస్ యొక్క సింటాక్స్ ప్రకారం కేస్ పట్ల మనకు కాన్స్టాంట్ వాల్యూ ఉండాలన్నమాట. కానీ ఇక్కడ వై అనేది ఏంటి, వేరియబుల్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనేది మనకు ఎర్రర్ అవుతుంది అనమాట. ఓకేనా. బిల్డ్ ఎర్రర్ వస్తుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వై కాకుండా ఇలా రాసాము అనుకోండి, అంటే ఇలా రాస్తే ఇది ఏమవుతుంది అంటే స్మాల్ వై అవుతుంది అనమాట. ఇది క్యారెక్టర్ కాన్స్టాంట్ అవుతుంది. ఓకేనా. క్యారెక్టర్ కాన్స్టాంట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఇలా సింగిల్ కోడ్స్లో ఏదైనా ఒక ఆల్ఫాబెట్ని రాసాము అంటే అదేమవుతుంది అంటే క్యారెక్టర్ కాన్స్టాంట్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్లేస్లో ఈ వై యొక్క అంటే స్మాల్ వై యొక్క యాస్కీ ఈక్వలెంట్ వాల్యూతో ఇది రీప్లేస్ అవుతుంది అనమాట. ఓకేనా. సో 121తో రీప్లేస్ అవుతుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే బిల్డ్ ఎర్రర్ అనేది రాదు. ఓకేనా. బిల్డ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం సింగిల్ కోడ్స్ లేకుండా డైరెక్ట్గా ఒక ఆల్ఫాబెట్ అనేది రాసాము అనుకోండి. సో ఇక్కడ వై అనేది ఇక్కడ ఆల్రెడీ డిఫైన్ చేస్తున్నాము. డిఫైన్ చేసిన తర్వాత వై అనేది వేరియబుల్ కాబట్టి ఈ కేసులో మనకి ఏమవుతుంది అంటే కేస్ పట్టన్ కాన్స్టాంట్ ఉండాలి, కానీ ఇక్కడ వేరియబుల్ ఉంది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది అంటే బిల్డ్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకేనా. బిల్డ్ ఎర్రర్ వస్తుంది. ఓకే. బిల్డ్ ఎర్రర్ వస్తుంది. సో ఇది స్విచ్ కేసెస్ సంబంధించిన ఎగ్జాంపుల్స్. అంటే మనం స్విచ్ కేసులో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూసాము. ఓకే. థ్యాంక్స్ ఫ్రెండ్స్.